అంటే ఆ నెల 2 నెలల్లోనే సాక్ష్యాలు తారుమారయ్యి ఉండొచ్చు కదా మేడం. అప్పుడే కేసు ఒక కొలిక్కి వచ్చి ఉంటే బాగుండేది కదా. ఎగ్జాక్ట్లీ. అందుకే ఏదైనా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఎంత త్వరగా చేయగలిగితే అంత బెటర్. ఎంత డిలే అయితే అంత కష్టం ఛేదించడానికి. మేడం ఇప్పుడు జగన్ గారితో మీకు ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా, మాట్లాడుకోవడం లాంటిది కానీ కేసు గురించి ఏదైనా మాట్లాడుతూ ఉంటారా? October 7, 2019 was the last day జగనన్నతో నేను మాట్లాడింది. మరి ఇప్పుడు ఆయన చెల్లెలే షర్మిలారెడ్డి గారు వేరే పార్టీలోకి వెళ్ళిపోయి ఆయన మీదే ఫైటింగ్ చేస్తున్నారు. ఇంకొక వైపు చూస్తే మీరు ఇంకొక చెల్లెలు ఆయన కూడా ఫైటింగ్ చేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా అమ్మలు అని మాట్లాడుతూ ఉంటారు కదా. మరి ఈ అక్క చెల్లెళ్ళకి మీ కుటుంబంలో ఆయన చేస్తున్న న్యాయం ఏంటి మేడం? అది ప్రజలు ఆయనను అడగాలి. ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రజలకి. షర్మిల గారి దగ్గర నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది? ఈ మధ్య మీరిద్దరు కలవడం కూడా జరిగింది. అంతకు ముందు నుంచి కూడా స్టార్టింగ్ నుంచి ఆవిడ మీతో ఎలా ఉన్నారు? హ్యూజ్ మారల్ సపోర్ట్. మేడం ఏంటి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఏదైనా ఉందా? అంటే నాన్నగారి మీద జరిగిన దానికి నాన్నగారికి జరిగిన ఆ చావు అనేది ఎవరు మర్చిపోలేనిది కదా. అక్కడ కడప నుంచి మీరు కానీ అమ్మగారు కానీ పోటీ చేసి న్యాయం కోసం పోరాడే అవకాశం ఏదైనా ఉందా? వాట్ ఈస్ యువర్ అడ్వైస్ టు మీ? మీరు చెప్పండి. ఐల్ టేక్ యువర్ అడ్వైస్ ఇంటూ కన్సిడరేషన్. నేను చెప్పొచ్చా మేడం? ప్రతిదానికి రాజకీయం అనేది పరిష్కారం కాదని నేను భావిస్తాను. న్యాయం చేయడానికి మీరు చేస్తున్న ఇప్పుడు పోరాటం అయితే కరెక్ట్గానే ఉంది. ఎందుకంటే రాజకీయాల్లోకి వెళ్ళి అక్కడ ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిచి సాధించడం అంటే అది సామాన్యులకు మనం ఇచ్చే మెసేజ్ కాదు కదా. మనము సామాన్యులమే ఈ కేసు దగ్గరికి వచ్చేసరికి. ఇప్పుడు మీరేమంటారు మేడం? ఐ విల్ టేక్ దట్ అడ్వైస్ వెరీ సీరియస్లీ. థ్యాంక్ యూ మేడం. మేడం ఇప్పుడు ఈ కేసుని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఎలాంటి న్యాయ పోరాటం చేయబోతున్నారు? ఇది ప్లాన్ చేసుకునేది కాదమ్మా. ఇది నేను నాకేమి చదువుకుని ఆరితేరిన మనిషిని కాదు. అప్పుడున్న సిచ్యుయేషన్ ఎట్లా డీల్ చేయాలా అని చెప్పి ముందుకు వెళ్ళేది. సో ఎలా ముందుకు వెళ్తున్నానంటే జస్ట్ డీల్ విత్ ఇట్ అంతే. సొంత బాబాయికే న్యాయం చేయలేని సీఎం రాష్ట్రంలోని ప్రజలకు ఎలా న్యాయం చేస్తారు అని మీరు ప్రశ్నిస్తున్నారు. అతనికి మళ్ళీ ఓటు వేయొద్దు, అతన్ని గెలిపించొద్దు అంటున్నారు. అంటే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఏదైనా మీకు న్యాయం చేస్తారు అనే ఒక నమ్మకం ఏదైనా ఉందా మేడం? నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం న్యాయం చేస్తుందా చేయదా పక్కన పెట్టి అంత దూరం కూడా ఆలోచించద్దు. పవర్ యూజ్ చేసుకుని తప్పించుకోగలిగే వాళ్ళకి పవర్ తీసేస్తే అదే సగం ప్రాబ్లమ్ సాల్వ్ కదా. అంటే అన్నిటికీ అధికారమే అక్కర్లేదు అంటారా మేడం? ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్పింది. ఏంటి వాళ్ళు అధికారంలోకి రాకూడదు అని చెప్పాను. అంతవరకు కదా ఇప్పటి వరకు నేను చెప్పింది. థ్యాంక్ యూ మేడం. రాజకీయాలకు అతీతంగా తన పోరాటం సాగుతూనే ఉంటుందని, ఇక ముందు కూడా ఇలాగే తన తండ్రి ఆత్మశాంతి కోసం, తన తండ్రి చావుకు న్యాయం జరగడానికి పోరాటం చేస్తూనే ఉంటానని డాక్టర్ సునీతారెడ్డి గారు చెప్పడం జరిగింది.